టీమిండియా కోసం టెస్ట్ క్రికెట్ లో ఇప్పటి వరకు ఏకంగా 36 మంది క్యాప్టెన్స్ లీడ్ చేశారు. సీకే నాయుడు నుంచి రోహిత్ శర్మ వరకు ప్రతి ఒక్క క్యాప్టెన్ మన దేశానికి ఏదో ఒకటి ఇచ్చే వచ్చారు. ఒకరు తన అగ్రెసివ్ ఇన్నింగ్స్ తో ఓవర్సీస్ లో మ్యాచెస్ ని గెలిచి చూపిస్తే, ఇంకొకరు టీమ్ లో యంగ్స్టర్స్ మీద నమ్మకం పెట్టుకొని టీమ్ ని ఇక్కడి వరకు రాణించారు. ఒకరు ముందుండి టీం కోసం రన్స్ కొట్టి గెలిపిస్తే, ఇంకొకరు వికెట్స్ వెనక్కి ఉండి తెలివిగా మ్యాచెస్ ని గెలిపించారు. అయితే ఇప్పటి వరకు మన దేశం కోసం ఆడిన క్యాప్టెన్స్ అందరి గురించి తెలుసుకుందాం. 1932 నుంచి 2025 వరకు ప్రతి ఒక్క క్యాప్టెన్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. హలో ఆల్, వెల్కమ్ టు తెలుగు చాప్టర్స్. 1751లో మన దేశపు మట్టిలో ఫస్ట్ క్రికెట్ గేమ్ ని ఆడడం ప్రజలు చూశారు. బ్రిటిష్ రాజ్యం పరిపాలిస్తున్నప్పుడు మన దేశంలో ధర్మాలు అండ్ క్యాస్ట్ అనే పేరుతో అందరూ వేరుగా ఉండేవారు. క్రికెట్ అనే ఒక్క గేమ్ మాత్రం అందరినీ ఒకటి చేసేలా కనిపించింది. స్వతంత్రం రాకముందు దేశంలో క్రికెట్ మనల్ని పరిపాలించిన రాజుల చేతుల్లో నడిచేది. అండ్ చాలా సంవత్సరాల తర్వాత డిసెంబర్ 1, 1928లో బీసీసీఐ పుట్టింది. దేశంలో ఉన్న ఏ ఒక్క ధర్మానికి ద్వేషం పెరగకుండా భారతదేశంలో జన్మించిన డోగ్లాస్ జార్డిన్ కి టీమిండియా ఒక ఫస్ట్ టెస్ట్ క్యాప్టెన్ గా అనౌన్స్ చేస్తారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ డిసిజన్ ని క్యాన్సిల్ చేసేశారు. దెన్ 1932లో ఇంగ్లాండ్ తో టీమిండియా ఆడడానికి వెళ్ళాలి. అక్షరాల 6 నెలలు నడిచే ఈ టూర్ లో పాల్గొనడానికి మన దేశంలో ఉన్న రాజులు వెళ్ళడానికి ఇష్టపడలేదు. అందువల్ల ఇంగ్లాండ్ వెళ్ళాక మ్యాచ్ ఆడే కేవలం ఒక్క రోజు ముందు సాయంత్రం కర్నల్ సీకే నాయుడుని దేశం యొక్క ఫస్ట్ కెప్టెన్ గా అనౌన్స్ చేస్తారు. టీమిండియాకి మంచి పేరు వచ్చింది అండ్ దానికి సీకే నాయుడు చాలా కష్టపడ్డారు. టీమిండియా అప్పుడు ఒక్క మ్యాచ్ కూడా గెలవలేకపోయింది. కానీ క్రికెట్ అనే ప్రపంచంలో తన సత్తా చూపించడానికి సిద్ధమని అందరికీ తెలిసేలా చేసింది. 1946లో వరల్డ్ వార్ 2 అయిన తర్వాత క్రికెట్ మళ్ళీ మొదలైనప్పుడు ఇఫ్తిఖార్ పటౌదీ గారి కెప్టెన్సీలో ఇండియాకి ఇంకో కెప్టెన్ దొరికారు. కానీ బోర్డు మీద అప్పటికి కనిపించిన రిజల్ట్స్ బాధనే ఇచ్చింది. మనకి మన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలుపు కోసం 20 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అండ్ అప్పటి వరకు నాయుడు గారి తర్వాత ఇఫ్తిఖార్ పటౌదీ, మహారాజా ఆఫ్ విజయనగరం అండ్ లాలా అమర్నాథ్ గారు టీమిండియా ఒక కెప్టెన్ గా ఉండేవారు. అయితే లాలా అమర్నాథ్ గారి కెప్టెన్సీలోనే మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత టీమిండియా ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ గెలిచింది. అక్షరాల 20 సంవత్సరాల తర్వాత 1952లో చెన్నై మద్రాసులో ఆడిన సిరీస్ లో ఆఖరి టెస్ట్ మ్యాచ్ గెలిచి టీమిండియా హిస్టరీని క్రియేట్ చేసింది. ఇండియా ఒక ఇన్నింగ్స్ ఉండగానే 8 రన్స్ తేడాతో గెలిచింది. అయితే ఆ మ్యాచ్ గెలవడానికి మెయిన్ పర్సన్ విన్ను మన్కడ్ గారు. మన్కడ్ గారు ఆ మ్యాచ్ లో 12 వికెట్స్ తీయడమే కాకుండా 72 రన్స్ కూడా కొట్టారు. ఆ మ్యాచ్ గెలుపు తర్వాత టీమిండియాకి ధైర్యం వచ్చింది, ఆత్మవిశ్వాసం చాలా వరకు పెరిగింది. 1950 వచ్చేసరికి పాలీ ఉమ్రిగర్ కి ఇండియన్ క్రికెట్ టీం ఒక కెప్టెన్ గా అపాయింట్ చేస్తారు. ఉమ్రిగర్ గారి కెప్టెన్సీ అండ్ బౌలింగ్ తో టీమిండియా న్యూజిలాండ్ టీం మీద 5 మ్యాచెస్ సిరీస్ లో 2-0 తో గెలుస్తుంది. ఈవెన్ ఫస్ట్ మ్యాచ్ లోనే కెప్టెన్ ఉమ్రిగర్ ఇంకా విను మన్కడ్ చెరొక 100 రన్స్ ని కొట్టారు అండ్ సిరీస్ ఇండియా గెలిచేలా చేశారు. అయితే దాని తర్వాత టీమిండియా గెలవడానికి చాలా ఇబ్బంది పడుతూ కనిపించింది. దానికోసమే ఉమ్రిగర్ తర్వాత చాలా మంది ప్లేయర్స్ కి టీం కెప్టెన్ గా అపాయింట్ చేశారు. లైక్ హేము అధికారి, దత్తా గయక్వాడ్, పంకజ్ రాయ్, రామ్ చంద్ అండ్ నారీ కాంట్రాక్టర్. కానీ 1962లో వెస్టిండీస్ తో జరిగిన సిరీస్ కోసం 21 సంవత్సరాల మన్సూర్ అలీ ఖాన్ పటౌదీ ఆర్ టైగర్ పటౌదీ అని పిలిచే ఇతనికి ఇండియన్ క్రికెట్ టీం ఒక కెప్టెన్ గా అపాయింట్ చేశారు. ఇంగ్లాండ్ లో జరిగిన కార్ యాక్సిడెంట్ లో అతని కన్ను ఒకటి పోయినా పటౌదీ గారు మన దేశానికి ఉన్న కెప్టెన్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ కెప్టెన్ గా పేరుని సంపాదించారు. టైగర్ పటౌదీ తన అగ్రెసివ్ కెప్టెన్సీ అండ్ ఫీల్డింగ్ తో టాప్ గా నిలిచారు. అతని కెప్టెన్సీలో టీమిండియా 1967లో న్యూజిలాండ్ మీదుగా ఆడిన 4 టెస్ట్ మ్యాచెస్ సిరీస్ లో 3-1గా గెలిచింది. అండ్ టీమిండియాకి ఓవర్సీస్ లో ఆడి గెలిచిన ఫస్ట్ సిరీస్ గా హిస్టరీ క్రియేట్ చేసింది. పటౌదీ గారి కెప్టెన్సీలో టీమిండియా ఆడిన 40 మ్యాచెస్ లో 9 మ్యాచెస్ గెలిచి 12 మ్యాచెస్ డ్రా గా ముగించింది. ఇలా అందరి కెప్టెన్సీ వల్ల టీమిండియాకి ఒక స్టార్ట్ అనేది దొరికింది. కానీ బెస్ట్ టీం అవడానికి అప్పట్లో ఇంకా చాలా దూరం నడవాల్సి ఉండింది. 19 జూలై 1974లో ఇండియా తన ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ ని ఇంగ్లాండ్ మీదుగా ఆడింది. అండ్ అప్పుడు టీమిండియా ఒక కెప్టెన్సీ అజిత్ వాడేకర్ గారి చేతిలో పెట్టారు. సెలక్షన్ కమిటీ ఒక చైర్మన్ అయిన విజయ్ మర్చెంట్ గారు తన ఓటింగ్ రైట్ సిస్టమ్ తో టైగర్ పటౌదీ గారి లాంగ్ కెప్టెన్సీ మీద బ్రేక్ వేశారు. అండ్ 1971లో వాడేకర్ గారికి న్యూ కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. వాడేకర్ గారు 1971 నుంచి 1974 వరకు ఇండియా ఒక కెప్టెన్ గా రాణించారు. అండ్ అందులో 4 మ్యాచెస్ కూడా టీం ఇండియా గెలిచింది. దాని తర్వాత టీం కమాండ్ ని శ్రీనివాస్ వెంకట్రాఘవన్ గారి చేతిలో పెట్టారు. అతని కెప్టెన్సీలో 12 మ్యాచెస్ ఆడితే కేవలం ఒక్కటి మాత్రమే టీం ఇండియా గెలిచింది. దాని తర్వాత బిస్నాథ్ సింగ్ బేడీ గారి కెప్టెన్సీ వచ్చింది. ఇతని కెప్టెన్సీలో టీం ఇండియా మంచిగా రాణించలేదు. కానీ 1976లో ఇండియా పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా 403 రన్స్ ని చేస్ చేసి ఒక
మెమొరబుల్ రికార్డ్ ని క్రియేట్ చేసింది. బేడీ గారు టీమ్ స్ట్రైట్ ఫార్వర్డ్ అప్రోచెస్ కోసం చాలా పేరుని తెచ్చుకున్న ఓవర్సీస్ మ్యాచెస్ లో రాణించకపోవడం వల్ల అతన్ని కూడా కెప్టెన్సీ నుంచి తీసేశారు. బేడీ గారి తర్వాత సునీల్ గవాస్కర్ అండ్ సచిన్ తెండూల్కర్ ని ఇండియన్ కెప్టెన్స్ గా అనౌన్స్ చేశారు. అక్కడ నుంచి టీమిండియా ఒక పేరు మారుమోగిపోయింది. ఒకవైపు గవాస్కర్ గారు బ్యాటింగ్ లో దూసుకెళ్లిపోతున్న కెప్టెన్సీలో మాత్రం కొన్ని లోపాలు చాలా ఎక్కువయ్యాయి. ఎలా అంటే 1981లో ఆస్ట్రేలియా LBW కోసం అప్పీల్ చేస్తుంటే ఆ డిస్కషన్ లో గవాస్కర్ గారు తన స్ట్రైకర్ అయిన చేతన్ చౌహాన్ ని వెళ్ళిపోమని పంపించేశారు. కానీ అప్పటి టీమ్ మేనేజర్ సలీం దురానీ గారు ఆ ఇష్యూని క్లియర్ చేసేశారు. గవాస్కర్ కెప్టెన్సీలో ఒక ప్రాబ్లం ఉండేది. ఎలా అంటే గవాస్కర్ గారు టెస్ట్ మ్యాచెస్ డ్రా కోసం ఎక్కువ అండ్ విన్నింగ్ కోసం తక్కువ ఎఫర్ట్స్ పెట్టడం కనిపించేది. దానివల్ల 1978 నుంచి 1985 వరకు గవాస్కర్ గారి కెప్టెన్సీలో టెస్ట్ లో 19% అండ్ ఓడిఐలో 38% మ్యాచెస్ గెలిచాం. అండ్ అలా జరగడం వల్ల టీమిండియా ఆ కాలంలో చాలా మంది కెప్టెన్స్ కోసం ట్రై చేసింది. కానీ అలాంటి చేంజ్ మేకర్ అప్పట్లో దొరకలేదు. కానీ అప్పుడే కపిల్ దేవ్ వెలుగులోకి వచ్చి కెప్టెన్సీ బాధ్యతని తీసుకున్నారు. అతని విన్నింగ్ మైండ్ సెట్ వల్ల హర్యానా నుంచి వచ్చిన కపిల్ దేవ్ గారిని BCCI ఆల్ ఫార్మాట్ కెప్టెన్ గా అనౌన్స్ చేసింది. అయితే కపిల్ దేవ్ గారి టెస్ట్ కెప్టెన్సీలో 34 మ్యాచెస్ లో కేవలం 4 మ్యాచెస్ మాత్రమే గెలిచిన ఓడిఐలో మాత్రం అతను దేశానికి చాలా గెలుపుని ఇచ్చారు. 1982లో కెప్టెన్ అయిన కపిల్ దేవ్ ముందు 1983లో రాబోతున్న వరల్డ్ కప్ చాలా పెద్ద టార్గెట్ గా కనిపించింది. దానికన్నా ముందు టీమిండియా 2 వరల్డ్ కప్స్ ఆడినా సరే 1975 అండ్ 1979లో కలిపి టీం కేవలం ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది. అది కూడా ఈస్ట్ ఆఫ్రికా టీం పైన. 1983లో ఆడడానికి వెళ్లిన టీం అండ్ కెప్టెన్ గెలవాలి అనే పట్టుదలతో కనిపించేవారు. అప్పటి వరకు టీమిండియా ఒక అండర్ డాగ్ టీం లా ఉండింది. కానీ 1983లో గెలిచిన గెలుపు టీమిండియా ఒక్క పేరు ప్రపంచం మొత్తం మారుమోగిపోయింది. 2 సార్లు వరల్డ్ కప్స్ గెలిచిన వెస్టిండీస్ అయినా లేక హోస్ట్ చేసిన ఇంగ్లాండ్ టీం అయినా అందరినీ ఓడించి టీమిండియా వాళ్ళ డామినెన్స్ ని చూపించారు. అదే టోర్నమెంట్ లో కపిల్ దేవ్ ఒక 175 రన్స్ లాంటి రికార్డ్ క్రియేట్ అయ్యింది. ఎంతలా అంటే ఇండియన్ క్రికెట్ హిస్టరీలో ఆ రన్స్ రికార్డ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ రికార్డ్. అదే కాకుండా కపిల్ దేవ్ గారి కెప్టెన్సీలో మనం చాలా సిరీస్ లు గెలిచాం. 1986లో ఇంగ్లాండ్ తో జరిగిన సిరీస్ లో 2-0తో గెలిచాం. అప్పుడప్పుడు గవాస్కర్ అండ్ కపిల్ మధ్యలో కెప్టెన్సీ అనేది చేంజ్ అవుతూ ఉండేది. ఎలా అంటే 1985లో జరిగిన బెన్సిలిన్ హెడ్జెస్ క్రికెట్ వరల్డ్ ఛాంపియన్షిప్ ని గవాస్కర్ కెప్టెన్సీలో గెలిస్తే 1987లో కపిల్ దేవ్ గారి కెప్టెన్సీలో వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇంగ్లాండ్ మీదుగా టీం ఆడింది. ప్రాపర్ కెప్టెన్ వెతికే టీం ఇండియాకి దిలీప్ వెంగ్సర్కర్ గారు కనిపించారు. కానీ ప్లేయర్స్ ఒక ఇంజరీస్ అండ్ విన్నింగ్ పర్సెంటేజ్ తక్కువ అవడం వల్ల మళ్ళీ ఇంకో కెప్టెన్ కోసం వెతకడం మొదలు పెట్టారు. వెంగ్సర్కర్ గారి తర్వాత శ్రీకాంత్ అండ్ రవిశాస్త్రి గారిని కూడా కెప్టెన్ గా అనౌన్స్ చేశారు. కానీ ఆ ఎక్స్పెరిమెంట్ కూడా పనిచేయలేదు. 1989 వచ్చేసరికి మొహమ్మద్ అజరుద్దీన్ గారిని టీమిండియా ఒక కెప్టెన్ గా అపాయింట్ చేశారు. అజరుద్దీన్ గారు ఇండియన్ కెప్టెన్ గా చాలా సక్సెస్ఫుల్ గా రాణించారు. అందుకోసమే అతను ఏకంగా 10 సంవత్సరాలు టీమిండియా ఒక కెప్టెన్ గా రాణించారు. అతని ఓడిఐ మ్యాచెస్ లో విన్నింగ్ పర్సెంటేజ్ 52 ఉంటే టెస్ట్ మ్యాచెస్ లో 30% ఉండేది. అండ్ అంతవరకు అజరుద్దీన్ గారు మాత్రమే అచీవ్ చేయగలిశారు. దానికి ముందు టీం ఇండియాకి కేవలం హోమ్ గ్రౌండ్ లో మాత్రమే ఆడగలరనే పేరు ఉండేది. కానీ అజర్ గారు దాన్ని తప్పని ప్రూవ్ చేసి ఓవర్సీస్ లో కూడా చాలా మ్యాచెస్ గెలవడానికి కెప్టెన్సీ చేశారు. అతని అగ్రెసివ్ బ్యాటింగ్ వల్ల మనం చాలా గెలుపుని చూసాం. కానీ మహమ్మద్ అజరుద్దీన్ గారి పేరు పర్ఫార్మెన్స్ తో పాటు కాంట్రవర్సీస్ విషయంలో కూడా మారుమోగిపోయింది. అది మ్యాచ్ ఫిక్సింగ్ అయినా లేదా ఆఫ్ ఫీల్డ్ లవ్ అఫైర్స్ విషయంలో అయినా. మహమ్మద్ అజరుద్దీన్ గారి మీద 2000 సంవత్సరంలో BCCI లైఫ్ టైం బ్యాన్ ని విధించింది. అలానే ఇంకోవైపు BCCI సచిన్ తెండూల్కర్ గారిని కెప్టెన్ ని చేసి దేశం ఒక పరువుని కాపాడే బాధ్యతని ఇచ్చింది. చెప్పాలి అంటే అది ఇండియన్ క్రికెట్ ఒక లోయెస్ట్ పాయింట్ అనే చెప్పాలి. స్పాట్ ఫిక్సింగ్ లాంటి పనులు గేమ్ యొక్క రెస్పెక్ట్ అండ్ ఫ్యాన్స్ ఒక ఇంట్రెస్ట్ ని ఒక రకంగా చంపేసింది. అండ్ కొన్ని డ్రెస్సింగ్ రూమ్ డిస్కషన్స్ కారణాల వల్ల సౌరవ్ గంగూలీ గారిని కెప్టెన్ గా అపాయింట్ చేస్తారు. అండ్ ఈ డిసిజన్ ఇండియన్ క్రికెట్ లో ఒక కొత్త మార్పునే తెచ్చింది. సౌరవ్ గంగూలీ కేవలం ఒక కెప్టెన్ లానే కాకుండా ఒక విజనరీగా ఉంటూ కొత్త టాలెంట్ కి సపోర్ట్ చేస్తూ టీమ్ లో యాటిట్యూడ్ ఫియర్ ని క్రియేట్ చేశారు. జహీర్ ఖాన్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్ అండ్ వీరేంద్ర సెహ్వాగ్ లాంటి ప్లేయర్స్ కి గంగూలీ అతని కెప్టెన్సీలో ఛాన్స్ ఇచ్చారు. 2001 బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో గంగూలీ హర్భజన్ ని టీమ్ లోకి చేర్చుకోవడానికి సెలెక్టర్స్ తో గొడవకి దిగారు. దాని తర్వాత హర్భజన్ 32 వికెట్స్ ని తీసి గంగూలీ డిసిజన్ కరెక్ట్ అని ప్రూవ్ చేశారు. ఇలాంటి ఎఫర్ట్స్ వల్లే మనం ఆస్ట్రేలియాకి 2001లో 2-1 తేడాతో గెలిచాం. గంగూలీ కెప్టెన్సీలో టీమ్ ఇండియా ఓవర్సీస్ మ్యాచెస్ గెలుస్తూ మంచిగా రాణించింది. 11 మ్యాచెస్ గెలిచి ఓవర్సీస్ విన్నింగ్స్ లో టాప్ ఇండియన్ కెప్టెన్ గా నిలిచారు. టెస్ట్ లో 43 విన్నింగ్ పర్సెంటేజ్ ఉండడం వల్ల అతనికి ఇప్పటికీ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా చెప్పుకుంటారు. అతని ఫియర్లెస్ యాటిట్యూడ్ ఎంత అంటే స్టీవ్ వాక్ కి టాస్ లో వెయిట్ చేయించారు. అండ్ లార్డ్స్ బాల్కనీ పైన షర్ట్ తీసేసి చేసిన హంగామా అంతా ఇంత కాదు. ఈవెన్ అతని కెప్టెన్సీలో 2003 వరల్డ్ కప్ ఫైనల్ కి ఇండియా వెళ్ళింది. సౌరవ్ గంగూలీ కెప్టెన్ కేవలం ఇండియన్ క్రికెట్ కి రివైవ్ చేయడమే కాదు, ఒక గోల్డెన్ ఎరా వైపు దారి తీసింది. అండ్ తర్వాత గ్రేగ్ చాపెల్ తో జరిగిన డిస్టర్బెన్స్ వల్ల అప్పుడు రాహుల్ ద్రావిడ్ గారిని కెప్టెన్ గా అనౌన్స్ చేస్తారు. ద్రావిడ్ కెప్టెన్సీలో టీమ్ ఇండియా 2006లో సౌత్ ఆఫ్రికాలో ఫస్ట్ టైం ఒక టెస్ట్ మ్యాచ్ అనేది గెలిచింది. కానీ 2007లో జరిగిన వరల్డ్ కప్ లో టీమ్ ఇండియా ఒక
దారుణమైన ఆట వల్ల రాహుల్ ద్రావిడ్ కెప్టెన్సీ నుంచి బయటికి వచ్చేశారు. అప్పుడే టీమిండియాకి ఒక యంగ్ కెప్టెన్ అవసరం పడింది. సచిన్ గారి సజెషన్ వల్ల MS ధోనిని టీమిండియా ఒక T20 కెప్టెన్ గా అనౌన్స్ చేస్తారు. అండ్ అక్కడి నుంచి మొదలైంది టీమిండియా యొక్క అసలైన డామినెన్స్. సీనియర్ ప్లేయర్స్ లేకపోయినా సరే ఒక యంగ్ టీమ్ తో MS ధోని T20 వరల్డ్ కప్ గెలిచి హిస్టరీని క్రియేట్ చేశారు. అలా MS ధోని ఆల్ ఫార్మేట్ టీమిండియా కెప్టెన్ గా లీడ్ తీసుకున్నారు. 2 ఏప్రిల్ 2011 వాంఖేడే స్టేడియంలో శ్రీలంక పైన 6 కొట్టి ధోని ఇండియాకి 28 సంవత్సరాల తర్వాత వరల్డ్ కప్ విన్నర్స్ గా చేయించారు. అదే కాకుండా 2013లో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ అయినా సరే ధోని 3 ICC ట్రోఫీస్ ని సాధించి టీమ్ ఇండియాని టాప్ లో ఉంచారు. గంగోలీ లానే ధోని కూడా యంగ్ స్టార్స్ ని ఎప్పుడు సపోర్ట్ ఇస్తూ ఉంటారు. అతని అండర్ లోనే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, అశ్విన్ అండ్ జడేజా లాంటి చాలా మంది ప్లేయర్స్ ఎదుగుతూ వచ్చారు. అతని పనితనం అండ్ సైలెంట్ గా ఉండే పద్ధతి వల్ల గెలుపు కేవలం గ్రౌండ్ లోనే కాదు డ్రెస్సింగ్ రూమ్ లో కూడా దొరికింది. సెహ్వాగ్, తెందుల్కర్ అండ్ గంగోలీ లాంటి ప్లేయర్స్ ని ఎఫెక్టివ్లీ మేనేజ్ చేశారు. అండ్ టీమ్ లో సీనియర్ జూనియర్ లాంటి కల్చర్ ని కూడా తీసేశారు. అతని గోల్డెన్ క్యాప్టెన్సీ ఎరా దేశపు ప్రజలు ఎప్పుడు గుర్తు పెట్టుకుంటారు. ఇప్పటికీ అతనే ద మోస్ట్ సక్సెస్ఫుల్ ఇండియన్ క్యాప్టెన్. ధోని సైలెంట్ అయితే అతని తర్వాత వచ్చిన క్యాప్టెన్ ఫుల్ వైలెన్స్. కింగ్ కోహ్లీ వచ్చిన తర్వాత టెస్ట్ క్రికెట్ లో అసలైన డామినెన్స్ వచ్చింది. కోహ్లీ అండ్ కోచ్ రవిశాస్త్రి గారి జోడీ టీమ్ కి ప్రతి ఫార్మాట్ లో నంబర్ 1 గా ఉండేలా చేసింది. ఆస్ట్రేలియాలో ఫస్ట్ టైం టెస్ట్ ఛాంపియన్ గెలవడం నుంచి సౌత్ ఆఫ్రికాలో ODI గెలవడం వరకు కోహ్లీ ప్రతి ఒక్కటి సాధించి చూపించారు. 2014 ఆస్ట్రేలియా అడిలైడ్ లో ఆడిన ఫస్ట్ టెస్ట్ లోని కోహ్లీ యాజ్ ఎ కెప్టెన్ గా అందరికీ అతని బ్యాటింగ్ సత్తాని చూపించారు. ఇది కొత్త ఇండియా, ఇక్కడ డిఫెన్స్ కాదు ఓన్లీ అటాకింగ్ ఉంటుంది అని చూపించారు. అలాంటి మైండ్ సెట్ వల్లే టీమిండియా ఒక వీక్ బౌలింగ్ నుంచి స్ట్రాంగ్ బౌలింగ్ అటాక్ లా ట్రాన్స్ఫార్మ్ చేశారు. బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ తో కలిసి అతను ఉమేష్, భువి, షమి, ఇషాంత్ అండ్ బుమ్రా లాంటి స్పీడ్ బౌలర్స్ ఆర్మీని క్రియేట్ చేశారు. కోహ్లీ యొక్క అగ్రెసివ్ క్యాప్టెన్సీ స్టైల్ వల్ల మనం టెస్ట్ లో 68 మ్యాచెస్ ఆడితే అందులో 40 గెలిచాం. 95 ODI మ్యాచెస్ ఆడితే అందులో 65 గెలిచాం. అండ్ 50 T20 మ్యాచెస్ ఆడితే అందులో 30 గెలిచాం. ప్రతి ఒక్క ఫార్మాట్ లో ఇంత విన్నింగ్ పర్సెంటేజ్ ఇప్పటి వరకు ఏ క్యాప్టెన్ అచీవ్ చేయలేకపోయారు. ఇండియాలో ఆడితే మనం టాప్ లో ఉండేవాళ్ళం, కానీ కోహ్లీ క్యాప్టెన్సీలో ఓవర్సీస్ లో కూడా టఫ్ ఫైట్ ని ఇచ్చాం. ఇలాంటి ట్రాక్ రికార్డ్ ఉన్నా సరే కోహ్లీ అండర్ లో మనం ఒక్క ICC కప్ కూడా గెలవలేకపోయాం. అండ్ కొన్ని కారణాల వల్ల డిసెంబర్ 2001 వచ్చేసరికి రాత్రికి రాత్రి క్యాప్టెన్సీని రోహిత్ శర్మకి ఇచ్చేస్తారు. ధోని క్యాప్టెన్సీలో కప్స్ గెలిస్తే కోహ్లీ క్యాప్టెన్సీలో ఒక ఫియర్లెస్ టీమ్ ఇండియా కనిపించింది. అక్కడ నుంచి రోహిత్ శర్మ క్యాప్టెన్సీ కథ మొదలవుతుంది. రోహిత్ యాజ్ ఎ క్యాప్టెన్ గా కాకుండా బ్యాటింగ్ లో ఓపెనింగ్ చేస్తూ మనకి రన్స్ ఇస్తారు. 2023 వరల్డ్ కప్ లో 600 రన్స్ కొట్టి అతను సెకండ్ హైయెస్ట్ రన్ గెటర్ గా నిలిచారు. ఆస్ట్రేలియాతో ఫైనల్లో ఓడిపోయినా తిరిగి 2024 T20 వరల్డ్ కప్ గెలిచి సమాధానం ఇచ్చేశాం. 29 జూన్ 2024 లో రోహిత్ క్యాప్టెన్సీలో టీమిండియా 14 సంవత్సరాల లాంగ్ వెయిటింగ్ తర్వాత వరల్డ్ కప్ గెలిచింది. దాంతో పాటు ఇంటర్నేషనల్ క్రికెట్ లో 50 T20 మ్యాచెస్ గెలిచిన కెప్టెన్ గా రోహిత్ శర్మ ఒక్కరు మాత్రమే నిలిచారు. రోహిత్ అండర్ లో ODI విన్నింగ్ పర్సెంటేజ్ 74 ఉంటే అదే T20 లో 79% ఉంది. ఇండియా ఒక క్రికెట్ హిస్టరీలో వన్ ఆఫ్ ద మోస్ట్ సక్సెస్ఫుల్ కెప్టెన్ గా రోహిత్ శర్మ నిలిచారు. అక్రాస్ ఫార్మాట్ అతను 126 మ్యాచెస్ లో లీడ్ చేశారు. అందులో టీమిండియా 93 మ్యాచెస్ గెలిచింది. ఇలానే ఈ కెప్టెన్స్ ఒక కాంట్రిబ్యూషన్ వల్ల టీమిండియా ఈ రోజు ఈ స్టేజ్ లో ఉంది. అయితే ఇప్పటి వరకు చూసిన కెప్టెన్స్ లో మీ ఫేవరెట్ కెప్టెన్ ఎవరో కామెంట్ చేయండి. వీడియోని లైక్ చేసి మన క్రికెట్ ఫ్యాన్స్ వరకు ఈ వీడియో చేరేలా తప్పకుండా షేర్ చేయండి. వీడియోలో ఇన్ఫర్మేషన్ ఉంది అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.